1969 ఉద్యమంలో పాల్గొని అమరులైనటువంటి కుటుంబాలకు, అదేవిధంగా 22వ తారీఖు నాడు కాశ్మీర్ లోయలో పర్యాటకులను, టూరిస్టుల మీద ముష్కరులు దాడి చేసి అన్యాక్రాంతంగా వాళ్ళను కాల్చి చంపినందుకు వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఒక నిమిషం మౌనం పాటించిన తర్వాత దీన్ని బిగించేద్దామని. అమర వీరులకు జోహార్లు, అమర వీరులకు. 1969లో నిర్మాణాత్మకంగా దీన్ని ఏ రకంగా తెలంగాణ తీసుకొచ్చుకోవాలనే సమస్య మీద దిగినటువంటి ఈ ఉద్యమాన్ని ఆనాటి కొంతమంది నాయకులు దీన్ని నీరుగార్చి ఆగం చేసిపోయినటువంటి పరిస్థితులలో చాలామంది 369 మంది బలైపోయినరు తెలంగాణ ఉద్యమం కోసానికి. దాని తర్వాత చాలామంది ఉద్యోగాలు రాక, జీతభత్యాలు లేక, కుటుంబాలు వెళ్ళక సబ్బండ జాతి కూడా ఆగమైపోయింది. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలలో చాలా కుటుంబాలు కూడా బలైపోయినాయి. అయిన తర్వాత కూడా ఒక్కొక్కరు 100 రోజులు, 90 రోజులు, 80 రోజులు జైలు శిక్షలు చేసి, జైలు శిక్ష చేసిన వాళ్ళకి ఉద్యోగాలు రావని తెలిసి ఉద్యోగాలు ఇవ్వకుండా జరిగినటువంటి పరిస్థితి కూడా జరిగింది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో. ఆ రోజు తేరా గోలీ కాయింగే మగ తెలంగాణ లాయింగే అనే వినాదం మీద ఏ ఒక్కరోజు కూడా ఉద్యమానికి ఎన్నొట్టి ఎదురుగా గుండె చూపి तेरा गोली खाएंगे मगर तेलंगाना तो नहीं छोड़ तेरे भाई बोल के ऐसा करके दिया वो అయినా ఏం ఫలితం లేకపోయింది. ఆనాడు ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి గారు ఆయన పదవులకు, ప్రలోభాలకు బానిసై ఇంతమంది జీవితాలను నాశనం చేశాడు. అయిన తర్వాత కేసీఆర్ గారు వచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి, ఏ మాటకా మాట అనుకోవాలి, దాన్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత 1969 తొలి తెలంగాణ ఉద్యమకారులకు ఎంతో చేస్తామని చెప్పిండు, కానీ ముద్ద పైసా చేయలేదు. కనీసం దగ్గరికి కూడా రానియలే. పోయి వినతి పత్రాలు ఇస్తే ఇంకా బతుకున్నారా అని అన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 1969 తొలి తెలంగాణ ఉద్యమకారులకు మీకు తగు న్యాయం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. మేమేమంటున్నామయ్యా అంటే ఇప్పటికి కూడా, అయ్యా నీకు కూడా కొత్తగా వచ్చింది ప్రభుత్వము, సంవత్సరంన్నర అయింది కాబట్టి ఏం కదలిక లేదు, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నావు కాబట్టి మాది కూడా, ఎందుకంటే ఇప్పటికి 3 పావురాలు మంది చనిపోయి ఉన్నారు, వాళ్ళ భార్యలు పోయిండ్రు, భర్తలు పోయిండ్రు, కొద్ది గొప్ప ఇప్పటికి రాష్ట్రం మొత్తం మీద 3750 మంది మేము బతుకున్నాం. ఆ పరిస్థితులలో మాకైనా తగు న్యాయం చేయాలి, మా కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి సువినయంగా వాళ్లకు మేము కోరుకుంటున్నాం. కానీ దానికి టైం మాకు ఎవ్వరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. మేము పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం, మల్లు రవి గారిని కలిసినాం, కలవలసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసినాం, వెంకటరెడ్డి గారిని కలిసినాం, చిన్నారెడ్డిని కలిసినాం. అయినా దీన్ని ఎక్కడ ఉంది అక్కడనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ 1969 తెలంగాణ ఉద్యమం లేకపోతే ఈ తెలంగాణ అనేది లేదు కాబట్టి మా అందరికీ తగు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ మీరు అదే విధానంగా ఉండి మొండికేసి ఇది చేయని పరిస్థితి ఉంటే మా రాష్ట్ర అధ్యక్షుడు చక్రగిరి రామరాజు గారి ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తం నుంచి కూడా సమీకరించి గన్ పార్క్ కాడ పెద్ద ధర్నా చేసి నిరసన తెలపడానికి కూడా మేము ముందుకు రావడానికి ఉన్నాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికలలో మీరు కనుక న్యాయం చేయకపోతే 1969 తొలి తెలంగాణ ఉద్యమకారుల సత్తా ఏందో చూపేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అట్లా చూపేయబట్టే మీరు వచ్చిండ్రు. మీరు కూడా మమ్మల్ని విస్మరిస్తే మాత్రము ఈ పద్ధతిగా ఉండదు. ఈ టైంకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదంతా 3750 మంది. నువ్వు ఏమాత్రం చిన్న బడ్జెట్ పెట్టినా మా అందరికీ సరిపోతుంది. మేము కోరేదేంది? గౌరవగా పెన్షన్, ఇంటి జాగా, మెడికల్, ఫస్ట్ పాస్. మనకంటే చిన్న రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు ఏర్పడి ఆ వనరులు కల్పిస్తున్నాయి. అదే వనరుని ఇక్కడ కూడా కల్పించి మా అందరి కూడా ఒక పెద్దన్నగా ఉండి మీరు దీన్ని ఆలోచన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. 69 కాదు అందరికీ కూడా నేను తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం చేస్తా అన్నాడు. కానీ ఒక్క రూపాయి పైసా పని చేయలేదు. ఈ ఉద్యమకారు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఎంతమంది వెరైపోయారు.
ఒకటి కేసీఆర్ గారు మాత్రం పెద్ద కోట్లు మంచి పాపలు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు మాత్రం పట్టించుకోలేదు. ఆయన గవర్నమెంట్ కాపాడటానికి అన్ని పార్టీలకు వచ్చేదాన్ని తెలుసుకొని వాళ్లకు పదవులు చట్టబెట్టి తెలంగాణ ఉద్యమకారులకు ఒక్కబెట్టి చరిత్ర కేసీఆర్ది. రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేసేది చాలా చెప్తా కానీ అవసరం లేదు. వారు పెట్టిన మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఏమంటాడు ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పే ప్రకారం అన్ని మేనిఫెస్టోలు చేస్తా అన్నాడు. కానీ ఒక్క పని చేయలేదు. దయచేసి ఇప్పటి కూడా రేవంత్ రెడ్డి గారు కల్పించుకొని తెలియ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుకుంటూ విద్యను కోల్పోయారు, ఉపాధిని కోల్పోయారు, సర్వం కోల్పోయారు. అయినప్పటికీ ఏ రోజు కూడా గుర్తింపు ఇవ్వలేదు. గుర్తింపిస్తామని ఎన్నో ఆశలు పెట్టి ఎన్నో చేసేది. పెద్దలు చెప్పినట్టుగా దీన్ని ప్రాముఖ్యత వహించి తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. రోజు రోజుకు ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ గ్రాఫ్ను మెచ్చుకుంటున్న ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు కూడా పరిష్కరించి వారి యొక్క ఎలిజిబిలిటీని తీసుకువచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతూ